ఇప్పుడు ప్రస్తుతం ఇప్ప పువ్వు లడ్డు ఎలా తయారు చేస్తారో దాని గురించి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ తయారు చేసే విధానం గురించి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, నా పేరు పులి ప్రవళిక సార్. నేను లక్ష్మీ నరసింహ గ్రూప్ నుండి తయారు చేస్తున్నాం సార్. నేను కలెక్టర్ ఆధ్వర్యంలోని ఇప్ప పువ్వు సేకరించి దాన్ని మొత్తము నీట్గా చేసిన తర్వాత దాంట్లో పల్లీలు, నువ్వులు, కాజు, బాదాము, మిరియాలు, యాలకులు, కిస్మిస్ అవన్నీ బెల్లంతో కలిపి దాన్ని లడ్డు తయారు చేస్తాం సార్. దానిని చిన్నపిల్లలకి కానీ మళ్ళీ గర్భిణీ స్త్రీలకి కానీ రక్తహీనత ఉన్న వాళ్ళకి దీన్ని తినిపించడం వల్ల రక్తం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది సార్. హెచ్బి లెవెల్స్ పెరుగుతాయి. దీని ద్వారా అన్ని మంచి ఉపయోగాలే ఉన్నాయి సార్. గర్భిణీ స్త్రీలు కూడా తింటారా దీన్ని మేడం? తినొచ్చు సార్. 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ నుండి కంటిన్యూ చేయొచ్చు సార్, తినొచ్చు. మళ్ళీ డెలివరీ అయిన వాళ్ళు కూడా సార్ 4 మంత్స్ నుండి తినొచ్చు సార్. దీనివల్ల అన్ని ఉపయోగాలు బాగానే ఉంటాయి సార్. ఇప్పుడు ఇది తయారు చేయడానికి మనకు ఎంత టైం పడుతుంది మేడం? సార్ దీన్ని ఒక 5 kgs తయారు చేయడానికి 2 hours పడుతుంది సార్. దాన్ని మళ్ళీ లడ్డు కట్టాలి అంటే 1 hour సార్. ప్రాసెస్ అంతా 2 hours, లడ్డు కట్టాలి అని అంటే 3 hours, మొత్తం 3-4 hours అయితే పడుతుంది సార్. ఇప్పుడు ఇప్ప పువ్వు అని అంటే ఇది రేర్గా దొరుకుతుంది కదా మేడం? అవును సార్. దానిని మేము ఇక్కడ సారంగపూర్ కాడేమో అక్కడ నుండి సేకరిస్తున్నాం సార్. మేము దీని ద్వారా పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం సార్. కలెక్టర్ మేడం కానీ డిఆర్డిఓ మేడం వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది సార్. ఇది అది అవును. అయితే ఇప్ప పువ్వుని ఇక్కడ మామూలుగా సారాలో వాడతారు. అంటే మనము చాలామందికి ఐడియా ఉంటుంది, ఇప్ప పువ్వు సారా అంటారు. కానీ ఆ ఇప్ప పువ్వుని రాంగ్ సైడ్ పడితే అది సారా అవుతుంది. దాన్నే ఇప్ప పువ్వు ఈ లడ్డును ఇలా మేకింగ్ చేయడం వల్ల దానివల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ తయారు చేసిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇవి తినడం వల్ల వాళ్ళకు రక్తహీనత ఏదైనా ఉంటే తగ్గిపోయి ఖచ్చితంగా వాళ్ళ రక్తం పెరుగుదల ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు.